హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక క్రేజీ థాట్స్. ఈరోజు ఏంటంటే అండి, నేనైతే పచ్చడి అయితే చేయబోతున్నాను. ఇవి ఏంటంటే ఉసిరికాయలతో అయితే పచ్చడి అయితే చేస్తున్నాను. చూడండి, ఇవైతే మొన్న పొలంకి వెళ్ళాం కదండి, మినప చెట్టుకి. అక్కడైతే ఉసిరికాయ చెట్టు అయితే ఉంది. అక్కడ చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. నాకు సరిపడనన్ని పచ్చడికి అయితే తీసుకొచ్చుకున్నాను. ఇవిగోండి, వీటితో అయితే ఇప్పుడైతే పచ్చడి అయితే చేస్తున్నాను. పచ్చడి చేసే దాంట్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ముందుగానే స్టవ్ వెలిగించేసుకొని ఈ కేజీ ఉసిరికాయల్లోకి ఒక 150 గ్రాములు అయితే చింతపండు అయితే పొయ్యి మీద పెట్టేసేసుకున్నానండి. ఇదిగోండి, ఆల్రెడీ ఉడుకుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే పెట్టానమాట. దీన్ని యువతల స్టవ్ మీదకి మార్చేసుకుంటాను. ఈ చింతపండు అంతా ఉడికేలోపు ఈ స్టవ్ మీద కూడా కళాయి పెట్టేసేసుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్లు అయితే మెంతులు అయితే వేసేసుకుంటున్నానండి. కరెక్ట్గా 2 స్పూన్లు అయితే సరిపోతాయి మెంతులు. అలాగే ఒక 4 స్పూన్లు ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇవి మాడపోకుండా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడితే మళ్ళీ చేదనేది వచ్చిందండి పచ్చడి, కాబట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మెంతులు అయితే దోరగా వేగిపోయినాయండి. ఇప్పుడైతే దీంట్లో తీసేసుకుంటాను. ఇప్పుడు ఇదే కళాయి పెట్టేసేసుకొని దీంట్లోనే మనం పప్పు నూనె అయినా వాడుకోవచ్చు, వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు అండి. నేనైతే వేరుశనగ నూనె వేస్తున్నాను. మనం ఫ్రై చేసుకోవడానికి సరిపడనంత నూనె అయితే వేసుకోవాలి. ఇదిగోండి, చింతపండు అయితే చక్కగా ఉడికిపోతుంది. ఇది ఇంకా బాగా దగ్గరగా రావాలండి, అంతవరకు మనమైతే దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఒకవైపు నూనె కూడా చక్కగా వేడి అయింది. మరీ ఎక్కువ వేడి మీద కాకోకుండా మీడియంగా ఉన్నప్పుడే మనం అయితే ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మంట పెడితే ఏంటంటే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇవి మనం లోపలైతే ఉడకదు. అలాంటప్పుడు మనం మంట తక్కువ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి, మొత్తం ఒకేసారి వేయకోకుండా. ఒకటేసారి అన్నీ వేయకోకుండా 2 వాయిలుగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మనం వేరుశనగ నూనె కాబట్టి కొంచెం నురుగు అనేది వస్తుందండి. ఇదిగోండి, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నీ. మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పోయిన సంవత్సరం అయితే మామిడికాయ పచ్చడి పట్టుకున్నామండి. ఈ ఉసిరికాయ పచ్చడి అయితే పట్టుకోలేదు, దొరకలేదన్నమాట. అంత పట్టాలి అన్న అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఈసారి మినుము చేలోకి వెళ్ళడం ఏంటి, మాకు ఉసిరికాయలు కనిపించినాయి. చక్కగా హ్యాపీగా తీసుకొచ్చాను. అవి కూడా కిందకే ఉండడం వలన కోసుకున్నాం అనమాట కాయలు. ఒక వాయి అయితే అయిపోయింది, 2వ వాయి కూడా వేసేసుకుంటున్నాను ఉసిరికాయలు.
రెండో వాయి కూడా వేసేసుకొని చక్కగా ఇవి కూడా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. నాకైతే చింతపండు అయితే ఉడికిపోయిందండి. చింతపండు అయితే ఆపేసేస్తున్నాను. ఆపేసేసి ఇది కూడా పూర్తిగా చల్లారనిచ్చేసేయాలి. అసలు వేడి అనేది ఉండకూడదు, పూర్తిగా చల్లారిపోవాలి. అప్పటి వరకు అయితే దీన్ని నేను కంప్లీట్గా చల్లారి పెట్టేసేసుకుంటాను. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి సరిపడానన్నీ నేనైతే వెల్లుల్లిపాయలు అయితే ఒలిచేసుకున్నానండి. ఒక వెల్లుల్లిపాయలు 3 అయితే తీసుకున్నాను, పెద్ద పెద్దవి. అవి అయితే చక్కగా పొట్టు తీసేసి ఇలాగైతే ఒలిచేసేసుకున్నాను. మాకు ఇదైతే ఎక్కువ రోజులు రాదండి, గట్టిగా ఒక 2 నెలలు కూడా రాదు. ఒక నెల 15 రోజుల్లోనే అయిపోయింది అనమాట. మా ఇంట్లో పచ్చళ్ళ పిచ్చోళ్ళు అసలు మామూలుగా కాదు, నాతో సహా. పచ్చళ్ళు అంత ఇష్టంగా తింటామంటే అంత మంచిగా తింటాం మేము. మా ఇంట్లో కూర లేకపోయినా పర్వాలేదండి, పచ్చడి ఉంటే చాలు. మామిడికాయ పచ్చడి కానివ్వండి, ఉసిరికాయ ఏదైనా సరే పచ్చడి ఉంటే చాలు, చక్కగా తినేస్తాం మేము. రెండో వాయి కూడా ఉసిరికాయలు అయితే వేగిపోయాయండి. ఇవి కూడా తీసేసుకుంటాను. అన్నీ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం కూడా వేడి లేకుండా పూర్తిగా చల్లారి పెట్టేసేసుకోవాలండి. అప్పుడైతే మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇవైతే నేను ఇప్పుడైతే చల్లారి పెట్టేసేసుకుంటాను. ఇవి చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా మెంతులు, ఆవాలు, ఇవైతే నేను మిక్సీ పట్టేసేసుకుంటానండి. మెత్తగా పట్టేసుకోవాలి పౌడర్ అయితే. ఇదిగోండి, ఇలా మెత్తగా అయితే మనం పౌడర్ అయితే పట్టేసేసుకోవాలి, వీలైనంత మెత్తగా. ఇదిగోండి, ఇప్పుడైతే మనం కలుపుకోవడానికి ఉసిరికాయలు చల్లబడాలి. ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ నూనె కూడా చల్లబడాలి. దీన్ని కూడా నేను ఆరిపోయిన తర్వాత కలపడం అయితే చూపిస్తాను. ఇదిగోండి, మనమైతే ఫ్రై చేసేసుకున్నాం కదా ఉసిరికాయలు, ఇవైతే పూర్తిగా చల్లారిపోయాయి. చల్లారిపోయిన తర్వాత నేను దీంతో అయితే కొలుసుకున్నాను ఉసిరికాయలు అయితే దీని నిండా వచ్చినాయి. దీని నిండా రాగా మళ్ళీ పావు వచ్చినాయి అన్నమాట ఉసిరికాయలు అయితే. ఇప్పుడు నేను ఇందాక గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవాలు పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. దీంతో కొలుచుకున్నాను కాబట్టి దీంతో తీసుకుంటాను సాల్ట్ కూడా. దీని నిండా వచ్చినాయి కాబట్టి ముక్కలు, దీని పావు అయితే సాల్ట్ తీసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. కారం కూడా కరెక్ట్గా ఉప్పు అయితే ఎంత అయితే తీసుకున్నానో సాల్ట్ అంతే కారం కూడా తీసుకుంటాను. ఇప్పుడు దీంట్లోనే కొలుచుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా చింతపండు, ఇది కూడా చక్కగా పీసులు లేకోకుండా దీంట్లోకి అయితే వడకట్టేసేసుకుంటాను. దీంట్లోని
ఇలాగైతే చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. చింతపండు గుజ్జును వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇలా అంతా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత మనం నూనె అయితే పోసేసుకోవాలి. మనం ఇందాక ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఉసిరికాయలు ఆ నూనె అయితే వేసేసుకోవాలండి. చక్కగా అంతా కలిపేసేసుకోవాలి. ఇలాగైతే అంతా ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత మనం అయితే ఒక డబ్బాలోని స్టోర్ చేసుకోవచ్చండి. మళ్ళీ 3వ రోజు ఒకసారి మళ్ళీ కలగలుపుకొని ఉప్పు ఏమైనా సరే తక్కువైనా సరే, కారం ఏమైనా తక్కువైనా సరే అప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ డబ్బాలో తీసేసుకుంటున్నాను. నూనె తక్కువైనా సరే 3వ రోజు పోసుకోవచ్చండి, కొంచెం వేడి చేసుకొని. లేదంటే మనం ఇప్పుడు కాగబెట్టుకున్న నూనె, మిగిలిన నూనె ఉంటే ఆ నూనె అయినా వేసేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇలా పీల్ చేసినట్టుగా ఉంది, కానీ 3వ రోజుకైతే నూనె అయితే ఊరిద్ది బాగా. అంతా చక్కగా ఇలా సరి చేసేసుకొని మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాం. ఇంతేనండి. 3వ రోజు అయితే ఎలా ఉందనేది నేనైతే చూపిస్తాను. ఉప్పు ఏమైనా తగ్గిందా లేదా అనేది అప్పుడు చూసి అయితే నేనైతే ఉప్పు అనేది కలుపుకోవాలా లేదా అనేది చూసుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.